ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేక్షులు స్వాగతం. మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం జూన్ నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ ముఖ్యమైన సూచన, ఈ 1వ తారీఖున మన మహాకామేశ్వరపీఠం దేవప్రసన్న కార్యాలయంలో ఈ నవగ్రహ నక్షత్ర హోమాల్లో భాగంగా ప్రధాన దేవతగా మన్మధుడిని పూజించడం జరుగుతుంది. ఈ మన్మధుని అనుగ్రహం మూలంగా అన్యోన్య దాంపత్యం, సుఖజీవనం అన్నీ పొందుతారు. ఈ మన్మధ మంత్ర హోమం సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోత్రనామాలతో జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత చివరిలో ఒక వీడియో రూపొందిస్తాను, చూడండి. ఈ పూజ అంతా కూడా లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది, మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. హెర్మెట్ కార్డు ఇస్తాను. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 4 ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది. నెమ్మదిగా మీకు అన్ని పనులు పూర్తవుతూ ఉంటాయి. మీకు 4వ తారీఖు తర్వాత మంచి వార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు కానీ, ఇల్లు మార్పు కానీ, స్థితిగతుల్లో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. గౌరవప్రదంగా ఉంటుంది, కాలం అనుకూలిస్తుంది, గౌరవం పొందుతారు, మర్యాద పొందుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోనూ, సామాజికంగా, కుటుంబ జీవితంలో అన్నిటిలోనూ కూడా మంచి ఉన్నతమైన స్థితి పొందుతారు. చాలా 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 బాగుంటుంది. గౌరవప్రదంగా ఉంటుంది. వయసు తగిన గౌరవాన్ని పొందుతారు, స్థాయి తగిన గౌరవాన్ని పొందుతారు. అన్ని రకాలకు కూడా సుఖంగా ఉండేటువంటి కాలం. మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు, ఉన్నప్పటికి కూడా ఓవరాల్గా 15 రోజులు కూడా మీకు ప్రశాంతంగా కాలం గడుస్తుందని చెప్పాలి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 10 ఆఫ్ సోర్డ్స్, ప్రజెంట్ 8 ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ 7 ఆఫ్ పెంటికల్స్. పర్వాలేదు. మీ గతంలో కొన్ని విషయాల్లో కొన్ని మార్పులు, కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, కొన్ని విషయాల్లో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో దీంట్లోనే కానీ కొత్త మార్గాలు, కొత్త విధానాలు, మంచి నిర్ణయాలు తీసుకోవడం, మన జీవితం భవిష్యత్తు ఎలాగా అనే విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా కనబడుతోంది. అనుకూల వాతావరణం కనబడుతోంది. ప్రజెంట్లో 8 ఆఫ్ పెంటికల్స్. మీ పని మీరు చేసుకోండి. ఎవరిని మీ పనిలో ఇన్వాల్వ్ అవ్వనియద్దు. ఎవరి పనిలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎవరి పర్సనల్ మ్యాటర్ మీరు దూరద్దు. మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరితో అనవసరంగా డిస్కస్ చేయొద్దు. ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి. మీకు సక్సెస్ మీకు వస్తుంది, పర్వాలేదు. ఫ్యూచర్ కార్డులు 7 ఆఫ్ పెంటికల్స్. పర్వాలేదు. కొంచెం సక్సెస్ రేట్ తగ్గినప్పటికి కూడా ఓవరాల్గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, బాగుంటుంది. ఈ 15 రోజులు మాత్రం గౌరవప్రదంగా కాలం గడుస్తుంది. అనుకూలమైన వాతావరణం, అన్ని రకాలు కూడా బాగుంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? 8 ఆఫ్ సోర్డ్స్. కుటుంబపరంగా, సామాజికంగా 5 ఆఫ్ కప్స్. కుటుంబ విషయాల్లో, సామాజిక విషయాల్లో అనుకూలత లేదు. కుటుంబపరంగా ఒక అష్టదిగ్బంధనంలో ఉన్నట్టుగా ఉంటుంది. ఒక మాట అంటే తక్కువ, 2 మాటలు అంటే ఎక్కువ. సమయ బంధువులకి అనారోగ్యాలు కానీ, ఇంట్లో వాళ్ళకి అనారోగ్యాలు కానీ, కొంత మీకు అనారోగ్యం కానీ, కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఇబ్బందికరమైన సంఘటనలు కొంచెం జరిగే అవకాశం ఉంటుంది. కొంత వ్యతిరేకత. మొదటి వారం అంతా కూడా వ్యతిరేకంగానే ఉంటుంది. ముఖ్యంగా 6, 7, 8 తారీఖుల్లో చాలా జాగ్రత్తగా మీ ఆరోగ్యం కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యం విషయంలో కానీ జాగ్రత్త తీసుకోండి. మీరు ఆడవాళ్ళైతే మీకు కొంత అనారోగ్య సూచన, మీరు మగవాళ్ళైతే మీ భార్యకి లేదా పిల్లలకి అనారోగ్య సూచన ఉంటుంది. సామాజికంగా కూడా జరుగుతున్న కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటనల నుంచి కొంత విరక్తి భావం కలుగుతుంది. గౌరవ మర్యాదలు భంగం లేకపోయినా కానీ నేను వీళ్ళ కోసం ఇంత తాపత్రయం పడుతున్నాను, ఇంత ఆలోచిస్తున్నానా అని చెప్పి మనుషుల మీద ఏహ్యభావం కలుగుతుంది. తృప్తి పడాలని దాంతో, లేని దానికోసం ఆలోచించద్దు. ఎవరితో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవద్దు. మీ పని మీరు చేసుకోండి, ఎవరిని పట్టించుకోవద్దు. అదే ఉత్తమమైన సూచన. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? జడ్జిమెంట్. వాస్తవంలోకి వస్తారు. మీరేమిటి, మీ కెపాసిటీ ఏంటి, మీకున్నది వాపా బలుపా, మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారా, మిమ్మల్ని మీ గురించి మీరు తక్కువ ఊహించుకుంటున్నారా? ఎక్కువ ఊహించుకుంటే తగ్గుతారు, తక్కువ ఊహించుకుంటే మీ కెపాసిటీ ఫుల్ స్ట్రెంగ్త్లో పనిచేసే ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. లోపాలు సరిదిద్దుకుంటారు. అనుకూలమైన కాలం వస్తుంది. వాస్తవంలోకి వస్తారు, బాగుంటుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 9 ఆఫ్ పెంటికల్స్. మీరు ఉద్యోగం నుండి ప్రయత్నం చేస్తున్నా, ఉద్యోగం లేకపోయినా కానీ కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం, స్థిరమైన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. మీకు స్థాయికి, హోదా తగిన ఉన్న ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ పెంటికల్స్. అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో, ఫ్యామిలీ బిజినెస్. గుజరాతీస్ వాళ్ళు చూడండి, తండ్రి కొడుకు, ముగ్గురు 3 చోట్ల షాప్స్ పెట్టుకుని ఒకే వీధిలో 3 షాపులు ఉంటాయి.
అన్నీ ఒకే బిజినెస్ అందరిది, బిజినెస్ బయటికి పోకుండా ఉంటారు. లేదు ఒకే దాంట్లో అందరూ కలిసి ఫ్యామిలీ అన్నదమ్ములు అందరూ కలిసి బిజినెస్ చేస్తూ ఉంటారు, 4-5 బ్రాంచెస్ పెట్టి జాయింట్ బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ బాగుంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ సోర్ట్స్. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థికంగా ఏ రకమైన సమస్యలు ఏమీ రావు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? డెవిల్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి. నైట్ ఆఫ్ సోర్ట్స్. ఇక్కడ కూడా మీకు కుటుంబపరంగా 8 ఆఫ్ సోర్ట్స్ వచ్చింది, ఇక్కడ డెవిల్ కార్డు వచ్చింది. ఆడవాళ్ళకి ఏమన్నా అకస్మాత్తుగా ఇంత ముందు సమస్యలు తిరగబెట్టే అవకాశము, కొంత అనారోగ్యాలు కలిగించే అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా మీకు ఏ ప్రాబ్లం ఉండవచ్చు, మీ ఫ్యామిలీలో ఇంకెవరికైనా ఆడవాళ్ళకి ఎవరైనా అకస్మాత్తుగా ఊహించిన చిక్కులు అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త వహించండి. ఇంత ముందు ఏదైనా సమస్య ఉన్నట్లు తిరిగి రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళకి కానీ ప్రాబ్లమ్స్ కానీ, ఈ సర్జరీ, హెర్నియా సర్జరీ లాంటివి జరగడం, ఇలాంటివి, అపెండిసైటిస్ పెయిన్ ఉందా, ఇలాగ ఏదైనా కానీ రిపీట్ అవుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. 6, 7, 8 తారీఖులు, మళ్ళీ 14, 15 తారీఖుల్లో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? టవర్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి. 9 ఆఫ్ పెంటికల్స్. ప్రతికూలతలు తగ్గిపోతాయి. ఉద్యోగంలో కానీ కుటుంబంలో కానీ ప్రతికూలతలు ఏమి, వ్యతిరేక వాతావరణం ఏదైతే ఉందో అకస్మాత్తుగా దాంట్లో మార్పు వస్తుంది, అనుకూల వాతావరణం వస్తుంది, బాగుంటుంది, భయపడక్కర్లేదు. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 7 ఆఫ్ కప్స్. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? మూన్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 5 ఆఫ్ పెంటికల్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్డ్స్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్. మగవారికి సంబంధించి మీకు చెప్పాను కదా ఇందాక, మీకు వాపా బలుపా మీరు ఊహించుకోవాలి, వాస్తవంలోకి రండి అని చెప్పాను కదా మొట్టమొదటి జనరల్ కార్డులో. అందువల్ల మీరు వాస్తవంలో జీవించండి. మీ గురించి మీరు ఎక్కువగా అతిగా ఊహించుకోవద్దు. మీకు అనుకున్న దాంట్లో సక్సెస్ రేటు 60-70% ఉండదు, అందుకని ఎక్కువ సక్సెస్ రేట్ ఉండదు. ఆడవారికి సంబంధించి కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు, పట్టించుకోవద్దు అనేవాళ్ళు అంటూ ఉంటారు. ఎవరిని పట్టించుకోవద్దు. కొన్ని విషయాల్లో మీ చేతుల్లో లేని కొన్ని పరిస్థితులు ఉంటాయి, మీరేం చేయలేని పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అప్పుడు మీరు మౌనంగా ఉండదు, మీరు ఏం చేయలేరు. ఓ పడవ మునిగిపోతుంది, పెద్ద షిప్ కెప్టెన్ ఏం చేయగలుగుతాడు? మునిగిపోయి పడవని కన్నం పడి పడవని ఆపలేడు కదా ఆయన, ఎంత ప్రయత్నం చేసినా ఆపలేడు. మౌనంగా చూడటం తప్ప. మునిగిపోతున్నాడు, మునిగిపోవాలి, లేదా తను ప్రాణం కాపాడుకోవాలి. ఈ రకంగా మీ గౌరవభంగం కాకుండా జాగ్రత్తగా మీరు బయటికి రండి, మౌనంగా ఉండండి, అనవసరంగా దీనికి రియాక్ట్ అవ్వద్దు అనేవాళ్ళు అంటారు. పట్టించుకోవద్దు. మీకంటే వయసులో వచ్చిన వాళ్ళు, హోదాలో వచ్చిన వాళ్ళు మాటలనే అవకాశం ఉంటుంది, పట్టించుకోవద్దు. వైవాహిక జీవితంలో చెప్పుకోవద్దు సమస్యలు అంటే ఏమి ఉండవు. కొన్ని కుటుంబపరంగా అదనపు భారాలు పడుతూ ఉంటాయి, చుట్టాలు రాకపోకలు కానీ, డబ్బులు ఖర్చు విషయాల్లో కానీ ఏదైనా కానీ అదనపు భారం ఉంటుంది, సహనంతో ఉండండి. సంతానం విషయంలో కూడా చెప్పుకోదగిన సమస్యలు అంటే ఏమి ఉండవు, పర్వాలేదు. కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి, బలమైన మార్పులు కాకపోయినా కానీ కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. విద్యార్థులు పిల్లలకు సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా డిసిప్లిన్ యాక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. మీరు బీటెక్ చేస్తున్నారు, ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, ఏదో పిచ్చి పని చేసి ఏదో మాట్లాడితే పెండింగ్ అయిపోతుంది. అలా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఈ రకరకాలుగా అనవసరంగా అనవసరం మాటలు, అనవసరం వ్యవహారాలు ఏం చేయొద్దు. ఈ పాస్పోర్ట్లు వాటికి మీరు వెళ్తున్నారు, ఫేస్బుక్లో వాటిలో రకరకాల కాంట్రవర్సీ పెట్టి ఆ పాస్పోర్ట్ టైంలో మీకు వీసాకి వెళ్తున్నారు, వీసాకి వెళ్ళినప్పుడు వాటిలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లు పోతాయి. ఇలాంటివి పనులు చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. అనవసరం విషయాలు తింటూ తలదూర్చొద్దు. నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తరాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ కప్స్. శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ వ్యాండ్స్. ధనిష్ట 1-2 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ కప్స్. ఈ శుభ ఫలితాన్ని ఉత్తరాషాఢ 2, 3, 4 వాళ్ళకి కనబడుతున్నాయి. అద్భుతంగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అన్ని పనులు పూర్తవుతాయి. అబ్బతోన్న పని మీరు చేయగలుగుతారు, అందరూ వదిలేసిన పని మీరు తీసుకుని దాన్ని చేయగలుగుతారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు, చాలా బాగుంటుంది. శ్రవణ నక్షత్రంలో పర్వాలేదు, మీ సక్సెస్ రేటు 60-70% ఉంటుంది. పని అయింది అనిపిస్తారు, ఇబ్బందులు లేకుండా మీ గౌరవం మీరు కాపాడుకుంటూ ఉంటారు. ధనిష్ట వాళ్ళు అనవసర విషయాలు తలదూర్చొద్దు. ముఖ్యంగా 4, 5, 6 తారీఖుల్లో ఎవరి విషయాలు తలదూర్చొద్దు, ఎవరి విషయాలు మీరు వినొద్దు, ఎవరికి మీ విషయాలు చెప్పొద్దు, ఎవరి పర్సనల్ మ్యాటర్స్ మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. అది మీకు ముఖ్యమైనటువంటి సూచన. పరిహారం ఏం చేయాలి? ఉత్తరాషాఢ వాళ్ళు ఏం చేయాలి? హీరోఫాంట్. గురు పూజ చేసుకోండి. మీ గురువు గారు బట్టలు పెట్టండి, వారి బ్లెస్సింగ్స్ తీసుకోండి. లేదు నవగ్రహాల గురుగ్రహానికి హోమం చేయించుకోండి, గురుగ్రహం ప్రదక్షిణాలు చేయండి. శ్రవణం మళ్ళీ ఏం చేయాలి? పేజ్ ఆఫ్ పెంటికల్స్. సుబ్రహ్మణ్యారాధన చేయండి. ఓం సాం సరవణ భవాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకోండి. ధనిష్ట వాళ్ళు ఏం చేయాలి? 4 ఆఫ్ ప్యాంట్స్. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః
దుర్గా అష్టాక్షరి మంత్రం జపం చేసుకోండి, బాగుంటుంది. మొత్తం పర్వాలేదు, ఈ పరిహారాలు చేసుకోండి, ఓవరాల్గా బాగానే ఉంటుంది. కొంచెం చిన్న చిన్న మార్పులు వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ పరిహారాలని కూడా ఇందులో పాల్గొనే అందరి గోత్రనామాలతో 1వ తారీఖున మన మహాకామేశ్వర పీఠం దేవప్రసన్న కార్యాలయం జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ ఇస్తాం, చూడండి. శుభం భూయాత్.